తెలంగాణ పేపర్ తీసుకుందాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. రీజనబుల్ టైంపై స్పీకర్ ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం కేసును ఈ నెల 18కి వాయిదా వేసింది. వేటుకు వేలాయర. స్పీకర్ తత్సరంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం. రీజనబుల్ టైం అంటే ఏంటంటూ మరొకసారి ఫైర్. ఇప్పటికే 10 నెలలు గడిచాయన్న ధర్మాసనం ఈ సమయం సరిపోదా అని మండిపాటు. టైంపై కమిట్ లేమన్న స్పీకర్ తరపు న్యాయవాది. స్పీకర్ వేరే పనుల్లో ఉన్నారని దాటవేత. ఒక పనిలో ఉంటే మరో పని చేయలేమా అన్న సుప్రీం. తమ నిర్ణయంపై 3 రోజుల సమయం కోరిన ముకుల్ రోహత్గి. ఈ నెల 18కి విచారణ వాయిదా వేసిన ధర్మాసనం మరోవైపు దానం కడియం వ్యవహారంపై ఆధారాలతో సహా సుప్రీం దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపు న్యాయవాది. కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసిన దానం, కూతురి తరపున కాంగ్రెస్కు ప్రచారం చేసిన కడియం. మొత్తానికి ఈ సన్యాసులు 10 మంది సన్యాసులు ఉన్నారుగా, ఈ 10 మంది సన్యాసులు ఎవరైతున్నారో వీళ్ళు తెలంగాణ ద్రోహులు. నిజానికి ఇందులో ఎవడు కూడా తెలంగాణ కోసం ఫైట్ చేసినోడు కూడా లేడు. అప్పనంగా పదవులు వస్తే పదవులు పొంది కులికి కోట్ల రూపాయలు గడించి తెలంగాణ ప్రజలను దోచుకున్న దొంగలు వీళ్ళు. అటు ఉద్యమంలో లేరు, ఇటు తెలంగాణ అభివృద్ధిలో కూడా లేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడ దునికే సన్నాసులు ఈ సన్నాసులు. మొత్తానికి ఏమంటాడట స్పీకర్ గారు, సమయం కావాలి అంటాడట. వేరే పనులలో ఉన్నారట. మరి స్పీకర్ గారు ప్రసాద్ గారు, మీ వృత్తే మీ ప్రభుత్వే రాజకీయం. ఇక రాజకీయం కాకుండా మీకు ఇంకా కొత్తగా ఏం పనులు ఉన్నాయి? ఏమైనా పనికి పోతానులా, పొద్దంతా జాబ్కు పోయి వస్తానులా అనకూడదు. కానీ మరి మీరు ఇట్లా టైం అంటే ఏంటిది? ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం. ఇది ప్రజలకు పాలన అందాలి కదా. ఇలాంటి దొంగలను ఖచ్చితంగా సస్పెండ్ చేయవలసిందే. వీళ్ళు మళ్ళీ ఎన్నికలకు పోవాల్సిందే. ప్రజా ఆగ్రహం ముందు వీళ్ళు కాలిపోవాల్సిందే, వీళ్ళు ఓడిపోవాల్సిందే. చూడు, 1 2 3 4 10 మంది ఓ పార్టీలో గెలిచిండ్లు, ఓ పార్టీలకు జంప్ అయిండ్లు. ఈ నెల 18కి మరొకసారి వాయిదా వేసింది ధర్మాసనం. ఇక ఇందులో గీ కడియం శ్రీహరి, ఏడి దానం నాగేందరు, ఈ దానం నాగేందరు. ఇక వీళ్ళకు లేదా సిగ్గు. ఎంతటి దరిద్రులు అంటే వీళ్ళు. ఒక పార్టీ నుండి గెలిచిండి, ఎమ్మెల్యేగా ఉండగానే మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు. ఇక ఈయన బిడ్డ ఈయన ఎమ్మెల్యే గెలిచిన స్టేషన్ కనుపూర్ నుండి. బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే బిడ్డ కోసం ప్రచారం చేసిండు. అయితే బిడ్డకు కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీ టికెట్ ఇచ్చినా ఇప్పుడు అధికారంలో లేదు కదా బీఆర్ఎస్. కాబట్టి బిడ్డ ఓడిపోతుందేమో అనుకొని కాంగ్రెస్లోకి జంప్ అయిండు, కాంగ్రెస్కు ప్రచారం చేసిండు. వీళ్ళిద్దరిది తీవ్రమైన నేరం, దానం నాగేందర్ది ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 మందిని ప్రజా ఆగ్రహం ముందు వీళ్ళని నిలబెట్టవలసిందే. ఈ స్పీకర్ గారు, మరి మీరు ఎందుకు ఇంత తాత్సరం చేస్తాన్లు, ఎందుకు ఇంత వెనకేసుకొస్తాన్లు, ఈ దొంగలను అనేది ప్రజలు గమనిస్తాన్లు. మీరు అనవసరంగా ఇట్లనే లేట్ చేస్తే, స్పీకర్ గారు అంటే అన్ని పార్టీలకు కావాల్సిన వ్యక్తి, ముఖ్యంగా ప్రజల వైపు నిలబడవలసిన వ్యక్తి. మరి మీరు ఈ దొంగల వైపు ఎందుకు నిలబడతానో అర్థమైతలేదు, ఈ దొంగలను ఎందుకు ఉపేక్షిస్తానో అర్థమైతలేదు. కాబట్టి ఇప్పటికే 10 నెలలు సంవత్సరం కావాల్సి వస్తుంది. వీళ్ళ మీద త్వరగా మీరు వేటు వేస్తే ఈ 10 మంది ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ప్రజలకి పోయి ఓట్లు అడుగుతారనేది కూడా అక్కడున్న ఆ నియోజకవర్గాలు ఉన్న ప్రజలు ఆలోచిస్తారు. ఇక ఈయన చూడు కడియం శ్రీహరి
మరి ఏ ముఖం పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతాడో అర్థమైతలేదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. కడియం శ్రీహరి గారు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇంకా 30 కోట్లు 40 కోట్లు ఇస్తారు. ఇస్తే మళ్ళా ప్రజల మీద గుప్పి మళ్ళా ఉప ఎన్నికలలో కూడా గెలవచ్చు అనే ఒక దురాలోచనతోటి ఉన్నారు మీరు. సరే, ధర్మాసనం ఏం తీర్పిస్తే ఆ తీర్పుకు కట్టుబడి ఉంటా అని అనడం మంచిగానే ఉన్నది. మరి స్టేషన్ గన్పూర్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఎందుకు కట్టుబడి లేవని అడుగుతున్నా నేను. స్టేషన్ గన్పూర్ ప్రజలు బీఆర్ఎస్ మీద పోటీ చేసిన నిన్ను బీఆర్ఎస్ పార్టీ కావాలి, బీఆర్ఎస్ నుండి నిలబడ్డ నువ్వే కావాలని స్టేషన్ గన్పూర్ ప్రజలు నీకు తీర్పు ఇచ్చిండు, నేను గెలిపించిండు. మరి వాళ్ళ తీర్పును నువ్వు ఎందుకు శిరసావహించలేదు? వాళ్ళ తీర్పును ఎందుకు కాలుతోటి దాన్ని నువ్వు కాంగ్రెస్లో దునికినావు? దీనికి నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది. రేపు ఉప ఎన్నికల్లో నువ్వు ప్రజల ముందుకు పోయినప్పుడు నువ్వు ఏమైనా యుద్ధం చేయడానికి పోయి వచ్చినని చెప్పుకుంటావా? శత్రుదేశాల మీద యుద్ధం చేయడానికి పోయినా నేను, అందుకే మళ్ళీ మీ ముందుకు వచ్చినా ఓటాడడానికి అని చెప్పుకుంటావా? లేదు, కాంగ్రెస్ వాళ్ళు 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లకు ఆశపడి ఒక పార్టీ నుండి ఒక పార్టీలకు జంప్ అయినా అని ఉన్న నిజాన్ని చెప్తావా? ఏమని చెప్తావు ప్రజలకు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ స్టేషన్ గన్పూర్ ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతావు? ఈ స్టేషన్ గన్పూర్లో ఉన్న ప్రజలు దయచేసి ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. అక్కడ రాజయ్యనో కడియం శ్రీహరినో కాదుగా, తప్పకుండా స్టేషన్ గన్పూర్ నుండి చిలుక ప్రవీణ్ ఖచ్చితంగా నిలబడతాడు. దయచేసి అక్కడ నుండి మీరు కొత్త నూతన నాయకత్వాన్ని ఖచ్చితంగా మీరు ప్రోత్సహించవలసిందే. ఇలాంటి దొంగలు జంపింగ్ ఆన్లు వీళ్ళు. రాజయ్యనేమో టికెట్ రాకపోతే కాంగ్రెస్లో దునికిండు, కడియం శ్రీహరి ఏమో గెలిచినాక కాంగ్రెస్లో దునికిండు. కడియం శ్రీహరి గెలిచినాక కాంగ్రెస్లో దునికితే మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న రాజయ్య మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చాడు. ఎందుకంటే నాకేమన్నా మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తారేమో బీఆర్ఎస్ అని. ఇట్లా జంపింగ్ ఆన్లు, క్యారెక్టర్ లేని వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా ప్రజల పక్షాన ఉండి కొట్లాడవలసిన వాళ్ళు అది మరిచి సొంత లాభం కోసం ఇట్లా గోడలు దునుకుతున్నారు. కాబట్టి కడియం శ్రీహరి గారు, రేపు నువ్వు ఇదే స్టేషన్ గన్పూర్ ప్రజల ముందుకు పోయి ఏం మాట్లాడతావు, ఏమని బిచ్చం అడుక్కుంటావు, ఏం చెప్పి ఓట్లు అడుగుతావు కూడా స్టేషన్ గన్పూర్లో తేల్చుకుందాం. తప్పకుండా నిన్ను తల వంచేలాగా చేయకపోతే అడుగున్నాను, నిన్ను ప్రజల ముందు తల దించేలాగా చేయకపోతే అడుగు. నువ్వు స్టేషన్ గన్పూర్కు చేసిన అన్యాయము అంతా ఇంత కాదు. అక్కడ మాదిగలను పూర్తిగా అణిచివేసినావు, మాదిగ నాయకత్వమే లేకుండా నిర్వీర్యం చేసినావు. అక్కడ ఇంతవరకు స్టేషన్ గన్పూర్లో 30 సంవత్సరాలుగా నువ్వు తిష్ట వేసుకొని కూర్చున్నావు. కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఒక కార్పొరేట్ స్కూల్ కానీ ఆ స్థాయిలో ప్రభుత్వ బడులను నువ్వు అభివృద్ధి చేయలేదు. ఎక్కడ వేసిన గొంగలకు అక్కడనే ఉన్నది. కాబట్టి స్టేషన్ గన్పూర్ యువత ఈసారి ఖచ్చితంగా మన నాయకత్వాన్ని మనం నిలబెట్టుకుందాం. నేను ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ బరిలో ఉంటా. తప్పకుండా ఒక కొత్తదనమైన రాజకీయాన్ని అక్కడ యూత్ పాలిటిక్స్ చేసి నిరూపిస్తామని కూడా ఇక్కడ మన స్టేషన్ గన్పూర్ ప్రజలకు నేను ఒక పిలుపునిస్తున్నా. ఈ దొంగలను తరిమి కొడదాం, స్టేషన్ గన్పూర్ను కాపాడుకుందాం.